నాన్నా నాన్న మా నాన్న అరే థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు మా గబ్బర్ సింగ్ స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయం చెప్పినందుకు. మాయా నువ్వు మంత్ అవుతావు మాయా? ఏ బ్రాండ్ తాగుతావు మాయా? సర్లేండి, ఈ గాజులు తీసుకున్న ఆయన వదిలేయండి. మీకు ఇది మామూలేగా. సమయానికి డబ్బులు లేవు. ఏంటి గబ్బర్ సింగ్ లంచం ఇస్తావా? ఇదే మాట ఇంకోడైనా మగాడు ఉంటే షూట్ చేసేస్తుండేవాడిని పాటికి. మరి ఇవిడ అమ్మాయి కదా, ఇవిడ ఏం చేస్తారు? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను యాదావా. సర్లే బాలా, నువ్వు ఎలాగో లంచం ఇస్తానన్నావు కాబట్టి. అరే గబ్బర్ సింగ్ ఫౌజీ పీछे मुड़. అటువైపుకి హాజరుతాయా బా? చట్టం తన పని తను చేసుకుపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన లంచం ఏంటంటే నీ అందమైన పెదాలతో పెదాలతో ఓ చిరునవ్వు నవ్వాలి. క్యాబేజీ పువ్వేం కాదు, డిపార్ట్మెంట్ పరువు తీసేసాడు. నాకు ఇప్పుడు నవ్వు రావట్లేదు. అయితే మీ నాన్న ఇంటికి రావట్లేదు. మళ్ళీ పిచ్చా